నాలుగు నుంచి వెయిట్ చేస్తున్నాను రోహిత్ శర్మ గారికి పద్మశ్రీ రావడం కోసం. ఎందుకు బ్రో వెయిట్ చేస్తున్నావు, ఆయన ఎవరికి వస్తే నువ్వు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నావు అంటే, పద్మశ్రీ ఎందుకు రావాలి అని నేను కోరుకున్నానంటే, ఒక క్యాప్టెన్సీలో లాంజిటివిటీ చాలా చాలా ఇంపార్టెంట్. అదే క్యాప్టెన్సీ తీసుకొని పర్ఫార్మెన్స్ చేయడం చాలా చాలా కష్టం. కానీ ఒక ఇండియన్ టీమ్ ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లీడ్ చేయడం, అది ఇట్స్ నాట్ ఎ జోక్. అది కూడా 2 ఐసీసీ ట్రోఫీస్ తో బయటికి రావడం అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ అని నా దృష్టిలో నేను చెప్తున్నాను. 2023 వరల్డ్ కప్ ఓడిపోయామనే కానీ, బట్ యాజ్ ఎ కెప్టెన్ గా తన థాట్స్ కి, తన ఐడియాలజీకి నేను కొంచెం దూరంగా ఉన్నా. యాజ్ ఎ ప్లేయర్ గా వాట్ హీ అచీవ్డ్ ఫర్ ఇండియన్ టీమ్ అనేది, అది మనం వెలకట్లేనిది. అలాంటి ఒక రోహిత్ శర్మకి ఈ రోజు పద్మశ్రీ ఉంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నా. ఆయన ఎవరికో వచ్చినా కానీ, బట్ అంటే ఆయన మా సీఈఓ, అది తర్వాత సంగతి. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇలాంటి ఒక రోహిత్ శర్మ లాంటి ఒక క్రికెటర్ వాళ్ళ అకాడమీలో నేను వర్క్ చేస్తున్నందుకు ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ పద్మశ్రీ రోహిత్ శర్మ. అండ్ మీకేమనిపించింది రోహిత్ శర్మకి పద్మశ్రీ ఇచ్చిన తర్వాత? అండ్ డూ కామెంట్ అండ్ డూ ఫాలో క్రికెట్ టాక్స్ విత్ శివ.